హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియ. మనము టెర్రస్ మీద గార్డెనింగ్ చేస్తాం కదా, వాటికి ఫ్లవరింగ్ కానీ మొక్కలు ఇంకా చాలా హెల్దీగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేసే ఒక వాటర్ అయితే ఉన్నాయి. అవేంటంటే, మనం రోజు బియ్యం అయితే కడుగుతాం కదా కిచెన్లో, ప్రతి ఇంట్లో వస్తుంటాయి బియ్యం కడిగిన వాటరు. అవి మనం చెట్లకి పోయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో చూద్దాము. మనము ఆర్గానిక్ మెథడాలజీ ఫాలో అవుతున్నాం అంటే మనం ఏ కెమికల్స్ వాడట్లేదు, ఇంకా పెస్టిసైడ్స్ కూడా వాడట్లేదు. వీటి నుంచి మొక్కల్ని చాలా దూరంగా ఉంచాలి. మనము హోమ్ ఫర్టిలైజర్స్ వాడదాం, లిక్విడ్ ఫర్టిలైజర్స్. మన ఇంట్లో ఉండే వాటితోటే మనం ఫర్టిలైజర్స్ చేస్తున్నాము. అవి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. మనము బనానా తిన్నాక పీల్ ఉంటుంది కదా, తొక్కు, అది ఇంకా పొటాటో పీల్స్ అవన్నీ మీరు పడేయకుండా ఒక దగ్గర ఉంచి అవి వాటర్లో వేసి ఒక 2-3 డేస్ అలానే పెట్టి వాటిని పీల్ ఉన్నదంతా తీసేసి కంపోస్ట్లో వేసి ఆ వాటర్ని మనం ప్లాంట్స్ వేయడం వల్ల చాలా ఉంటుంది బెనిఫిట్. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక టిప్స్ మాత్రమే. ఇంకేంటంటే, మనము ప్రతిరోజు బియ్యం కడుగుతాం ప్రతి ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్. ఇంకా ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మనము వాటికి వీటికి యూస్ చేస్తుంటాం కదా బియ్యము. ఆ వచ్చిన బియ్యాన్ని మీరు అలానే స్టోర్ చేసి వాటిని ఒక 2-3 డేస్ ఉంచి మళ్ళీ వాటిని కూడా అందులో కొద్దిగా వాటర్ డైల్యూట్ చేసి మనం చెట్లకు పోయడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రైస్ వాటర్లో మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి ప్లాంట్స్ పెరగడానికి, ఇంకా ఫ్రూట్స్కి, ఇంకా ఫ్లవర్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. గులాబీ మొక్కలకైతే మనము నాన్ వెజ్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఇంకా ఎగ్స్ బాయిల్ చేసిన వాటరు, ఇంకా ఎగ్ షెల్స్, ఇలాంటివన్నీ వేస్తే అయితే గులాబీ మొక్కలకి చాలా బలంగా ఉంటుంది. మనకి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మేమైతే నాన్ వెజ్ కడిగిన వాటరు అంటే చికెన్, మటన్ ఇలాంటివి ఉంటాయి కదా కడిగినవి, అవి ఇంకా ఎగ్ షెల్ ఉంటుంది కదా, అవన్నీ మనం వేయడం వల్ల వాటికైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మనం వెజిటేబుల్స్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అవి ఇంకా ఈ రైస్ వాటర్ చాలా మంచిది మొక్కలకైతే. మనకి రైస్ వాటర్లో నైట్రోజన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటుంది, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి గార్డెన్కి, ప్లాంట్స్కి ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. మనము ఈ వాటర్ అనేది ఇండోర్ ప్లాంట్స్కి యూస్ చేయొచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్కి కూడా యూస్ చేయొచ్చు, అన్ని గార్డెన్కి యూస్ చేయొచ్చు. చాలా ఇదైతే మంచిది, న్యాచురల్ ఫర్టిలైజర్. మీరు ఇప్పుడు చూసారు కదా, మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయి. అది మెంతుకూర. అలా ఎందుకు అయిందంటే, మాకు పక్క బిల్డింగ్లో నుంచి కుక్కలు రావడం వల్ల అదంతా తొక్కి అలా పాడు చేశాయి. సో మెంతుకూర మొత్తం ఫస్ట్లో బాగా వచ్చింది గుబురుగా, తర్వాత అంతా పోయింది అలా చేయడం వల్ల కుక్కలు. సో వాటి నుంచి మేము మా మొక్కల్ని కాపాడుకోవడానికి మేమైతే ఫెన్సింగ్ లాగా వేసాము. చూడండి ఒకసారి, అది మొత్తం కవర్ చేసుకున్నాము అసలు ఏ కుక్కలు రాకుండా. తర్వాత మేము గ్రో బ్యాగ్స్లో పాలకూర వేసాము, చుక్కకూర వేసాము. ఇంకా ఇదైతే చుక్కకూర ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇంకా రాలేదు కొంచెం కొంచెంగా. ఉల్లిపొరక కూడా చాలా పెద్దగా అవుతుంది. మిరప చెట్లు కూడా చాలా బాగా వస్తున్నాయి. అవన్నీ ఏంటంటే 2 రకాల వంగ మొక్కలు అయితే మేము వేసాము. అవి కూడా వస్తే వాటిని తీసి సపరేట్గా అయితే పెట్టాము. ఇదైతే మామిడి చెట్టు, ఇప్పుడిప్పుడే ఎగురు వస్తుంది. మేము నర్సరీ నుంచి చెట్లన్నీ వచ్చాయి, ఒక 2 తప్ప. అవేంటో చూద్దాం ఇప్పుడు. మేమైతే డైలీ టైం టు టైం దానికైతే వాటర్ ఇస్తున్నాము. నేనైతే ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎక్సెస్ వాటర్ అయితే అస్సలు ఇవ్వద్దు, దానివల్ల చెట్లు చనిపోయే ప్రమాదం ఉంది. సో వాటికి ఎంత అవసరమో అంతే ఇవ్వండి. అంజీర్ ప్లాంట్ ఇది, దీనికి కూడా ఎగురు వచ్చింది. ప్రతి ఒక్క చెట్టుకి ఎగురు వస్తుంది. కొత్తగా కాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. గులాబీ మొక్కలకి మొగ్గలు వస్తున్నాయి, పండ్ల మొక్కలకి పండ్లు వస్తున్నాయి, స్టార్ ఫ్రూట్ అన్ని మొక్కలు వచ్చాయి. ఎగురు వస్తుంది, కొత్త ఆకులు పోయి అవన్నీ రాలిపోయి పాతవి చిగురు వస్తుంది. కనకాంబరాలు, మర్వము, దవనము,
ఇవన్నీ చెట్లు బాగా వస్తున్నాయి, అన్నిటికీ గ్రోత్ బాగుంది. మేమైతే వాటి కోసం మాకు ఎంత పని ఉన్నా కానీ పక్కన పెట్టి టైం టు టైం అయితే వాటర్ ఇస్తున్నాము. అప్పుడప్పుడు మేము హోమ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము, అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్. మీకు అవసరం ఉన్నా లేకపోయినా నీమ్ ఆయిల్ 10 to 15 డేస్కి ఒకసారి స్ప్రే చేయాలి. మల్బెర్రీ చెట్టు అయితే మేము లీవ్స్ దగ్గర కట్ చేసాము, ఇగురు వస్తుంది చూడండి. ఈ చెట్టు కూడా వచ్చింది. కిచెన్లో మనకైతే వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత పీల్స్ ఇంకా అన్నీ వస్తుంటాయి కదా, ఫ్రూట్స్ కానీ ఏమన్నా అవన్నీ మనం కంపోస్ట్ లాగా చేయొచ్చు. పశువుల ఎరువు కంటే ఇవి చాలా బెనిఫిట్, ఎందుకంటే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటే విటమిన్స్ ఇలాంటివి వస్తాయి కదా, సో వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అయితే వస్తాయి. మనం డైలీ అయితే వాటర్ పోయొచ్చు, రైస్ వాటరు ఒక 2-3 డేస్ ఫర్మెంట్ చేసి అందులో నార్మల్ వాటర్ కలిపి పోస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. రైస్ అయితే మనం ఫస్ట్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేసుకొని ఇలా చేస్తే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. చామంతి మొక్కలు అయితే అన్నీ వచ్చాయి, పువ్వులు కూడా అప్పుడు మేము తెచ్చినప్పుడు అయితే మొగ్గలుగా ఉన్నాయి, ఇప్పుడైతే అన్ని పూలు వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇదైతే మందారం చెట్టు. మేము 2 మందారాలు తీసుకొస్తే అందులో ఒకటైతే చనిపోయింది. దాన్ని కాపాడుకోవడానికి మేము చాలా చేసాము, బట్ లాస్ట్కి అయితే అదొక చెట్టు అయితే పోయింది. ఇదైతే బాగా వస్తుంది. ఇదైతే ఫ్లవరింగ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది. అప్పటికి చాలా ట్రై చేసాము, బట్ అలానే ఉంచాము, ఏమో రావచ్చేమో అనుకున్నాం కానీ రాలేదు. ఇదైతే తోటకూర కూడా చాలా బాగా వస్తుంది. ఆకుకూరల్లో చుక్కకూర, పాలకూర కూడా వేసాము, అవి కూడా బాగా వస్తున్నాయి. ఇదైతే చామంతుల్లో ఎల్లో, వైట్ ఇదొక కలర్ తీసుకున్నాము, ఇవి కూడా బాగా వస్తున్నాయి. తెచ్చినప్పటికంటే ఇప్పటికీ చాలానే వచ్చాయి ఫ్లవర్స్. దాని పక్కన ఇంకొక కలరింగ్ అయితే ఉంది, ఇది కూడా చాలా బాగుంది. కలర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. చిన్నగా వచ్చాయి పూలు అయితే చాలా బాగుంది. మందారాల చెట్టుకు కూడా ఎలాంటి కేరింగ్ తీసుకుంటే పువ్వులు వస్తాయి, చెట్లు వస్తాయి, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మేము ఎలా చూసుకుంటాం అనేది అయితే చూద్దాము, అన్నీ అయితే చూద్దాము. మీకు అన్ని చెట్లు చూపిస్తున్నాను. ఇవైతే పొటాటోస్ ఇవన్నీ అక్కడ మీకు కనిపించేవన్నీ పొటాటోసే. వస్తాయా రావా అనుకుంటూ పెట్టాను, అన్నీ వచ్చాయి చెట్లు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా పెట్టాను అనేది, ఎప్పుడు తీయాలి అవి పొటాటోస్ చెట్లు పెద్దగా అయినా కానీ. అక్కడ ఇంకా 2 ఉన్నాయి కదా, అవి ఏంటంటే మేము 2 డిఫరెంట్ వంకాయలు ఇంకా టమాటోస్ పెట్టాము, సీడ్స్ వేస్తే వచ్చిన చెట్లు అవి. సో వాటిని తీసేసి మేము అక్కడక్కడైతే వేసాము. ఇది దానిమ్మ చెట్టు, దీనికి కూడా పువ్వులు వస్తున్నాయి, కాయలు ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇంకా మేము కొన్ని గ్రో బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, అందులో కూడా మట్టి ఫిల్ చేసి పెట్టి అందులో కూడా సీడ్స్ వేసాము. ఒక దాంట్లో బెండకాయ, బీరకాయ, సొరకాయ అన్నీ వేసాము. ఎప్పుడు వస్తాయో చూడాలి, కొంచెం టైం పడుతుంది. కాకరకాయ అయితే వచ్చింది చెట్టు, మేము ఇవన్నీ ఫస్టే వేసాము. ఈ పాటికి మాకు ఒక 4-5 కాకరకాయలు వచ్చాయి, ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తున్నాయి. చెట్లు ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్తవి అయితే వస్తున్నాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఈ చెట్టు కూడా వచ్చింది. పుదీనా వేసాము, ఇంకా వామాకు, కరివేపాకు అన్ని చెట్లు అయితే వేసాము. సో ఇదండి మా గార్డెన్, చూసారా ఎలా ఉందో. ఇంకా మేము ఎల్లిపాయలు కూడా పెట్టాము. ఇంకా స్ట్రాబెర్రీ చెట్టు చూడండి, ఇది స్ట్రాబెర్రీ చెట్టు కూడా బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా కొత్తగా ఇగుర్లు అయితే వస్తున్నాయి. ఇవైతే ఎల్లిపాయలు పెట్టాము, వీటికి కూడా ఇప్పుడిప్పుడే మొలకలు అయితే వస్తున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను పొటాటోస్ ఇంకా ఎల్లిపాయలు ఎలా పెట్టాను అనేది. నేను వాడే గార్డెనింగ్ టూల్స్ ఇవన్నీ అయితే చూపిస్తాను. చూడండి, మేము ఇట్లా పెట్టాము, వంగ మొక్కలు ఇంకా టమాటా మొక్కలు తీసి మా దగ్గర ఉన్న వాటితోటే అవి కట్ చేసుకొని మేము చిన్న చిన్న మొక్కలకైతే ఇలా పెట్టాము. ఇంకా మనము ఫ్లవర్స్ కొనేటప్పుడు మనకి కింద మాకు కుండీలాగా అయితే వచ్చాయి, అవి మేము పడేయకుండా అవి అలానే ఉంచి అందులో కూడా మట్టి ఫిల్ చేసి ఈ మొక్కలను అయితే పెట్టాము. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తుంటాను మా టెర్రస్ గార్డెన్ నుంచి. ఫ్లవరింగ్ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.